హాయ్ ఫ్రెండ్స్, ఈ డిజిటల్ యుగంలో చాట్ జీపీటీకున్న ఆదరణ అంతా ఇంత కాదు. స్టూడెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీని వినియోగిస్తున్న వారే. అయితే కొంతమంది చాట్ జీపీటీని చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగి వాటి నుంచి సమాధానాలు రాబడుతూ వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రశ్న ఇది కూడా. ఒక యూజర్ ఏం చేశాడంటే చాట్ జీపీటీని వాయిస్ మోడ్ లో ఒక ప్రశ్న అడిగాడు. 1 నుంచి 10 లక్షల నంబర్లు ఆకుండా లెక్క పెట్టబోయ్ అని చెప్పి దానికి వెంటనే చాట్ జీపీటీ స్పందిస్తూ వాట్, ఎంత టైం పడుతుందో తెలుసా, నేను చెయ్యను, ప్లస్ ఇది అంత ఉపయోగకరం కూడా కాదు అని సమాధానం చెప్పింది. వెంటనే ఆ యూజర్ ఏం పర్వాలేదు, నేను చాలా ఖాళీగా ఉన్నాను, సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను, నువ్వు స్టార్ట్ చేయి అన్నాడు. నో, నీ రిక్వెస్ట్ అంత యూస్ఫుల్ గా నాకు అనిపించట్లేదు, దీనివల్ల ఎవరికి ఉపయోగం అని అడిగింది చాట్ జీపీటీ. వెంటనే ఆ యువకుడు కోపంతో అరిచేశాడు. తాను క్రైమ్ చేసినట్లుగా కూడా చెప్పాడు. దానికి వెంటనే చాట్ జీపీటీ, ఇలాంటి చర్చల్లో నేను అస్సలు పాల్గొన్ను, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఇది విరుద్ధం అని చెప్పింది. చాలా మంచి రూల్స్ పెట్టారు కదా చాట్ జీపీటీకి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎంత క్రైమ్ థింకింగ్ తో ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. వామ్మో, ఈ థింకింగ్ కి కనుక చాట్ జీపీటీ సలహాలు కూడా తోడయ్యాయనుకోండి, ఇక ప్రపంచం ఎలా మారిపోతుందో కదా. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.